హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనకి రెండు స్పెషాలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనకి ఛానల్లో 200th వీడియో. అంటే మనం ఈవినింగ్ చేసినటువంటి వీడియోలలో లైవ్ వీడియోస్ కాకుండా రికార్డెడ్ వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి 200th వీడియో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈరోజు మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఓవరాల్గా సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ రిజల్ట్స్. ఇందులో కొంతమంది స్టూడెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి రెగ్యులర్గా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిన వాళ్ళు కూడా మనకి మెసేజ్ చేసినవి నేను మీకు షేర్ చేయడం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్లో. దాంతోపాటు ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క కమ్యూనిటీ పోస్టుల్లో కొంతమంది 900 ర్యాంక్, ఓకే, అండ్ దాని తర్వాత ఈవెన్ 198 ర్యాంక్, వీళ్ళందరూ కూడా మనకి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో మన టెలిగ్రామ్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ డిఫరెంట్ వీడియోస్ కంటెంట్ మనం చూసిన వాళ్ళే. దాని తర్వాత దాంతోపాటు దానికి సంబంధించిన డౌట్స్ మనం క్లియర్ చేసి అండ్ ఈవెన్ మెంటర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళకి హెల్ప్ చేసాం. కాబట్టి ఇప్పుడు మనకి మెంటర్షిప్ అనేది ఇప్పుడు నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల మెంటర్షిప్ ఏం తీసుకోవట్లేదు. డెఫినెట్లీ ఎవరైతే కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాసేటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు మనకి ఏపీ స్టూడెంట్స్ ఒక 2-3తోని అంటే ఎక్కువ మందిని తీసుకున్నా కూడా మనం మెంటర్షిప్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ స్టూడెంట్స్. అంటే మనం ఎక్కువ మందిని తీసుకొని కూడా వాళ్ళకు టైం అండ్ ఎనర్జీ చాలా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ మెంబర్స్ ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెంటర్షిప్ అనేది ఫినిష్ అయిపోయింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అప్పుడు వి విల్ ట్రై, ఓకే, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు చూడొచ్చు మనకి. బట్ ఎనీహౌ, ఈరోజు మనకి వీడియోలో మన ఛానల్లో 200th వీడియో అనేది ఏం డిస్కస్ చేయబోతున్నా చూద్దాం. 200th వీడియో అనేది ఏంటంటే, మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ యొక్క ఓటర్స్కి అంత సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు క్యాండిడేట్ గురించి, ఎందుకంటే క్యాండిడేట్స్ కూడా కొద్దిగా రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. దీని గురించి ఫర్దర్గా డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అండ్ దీని యొక్క సిలబస్ మ్యాపింగ్ ఏందో చూద్దాం. సిలబస్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించింది. అండ్ ఇది మనకి అంటే ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే, ఈ యొక్క క్యాండిడేట్స్ యొక్క రైట్ టు ప్రైవసీ, దీని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది. అలానే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఈ యొక్క దాని పరిధిలో కరప్ట్ ప్రాక్టీసెస్ అండర్ దిస్ యాక్ట్, అంటే ఈ చట్టం ప్రకారం కరప్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే అవినీతి పనులు అంటే ఏంటి ఈ చట్టం ప్రకారం. దాంతోపాటు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు ఏం చెప్పింది. అండ్ ఫైనల్గా మన కంక్లూజన్, ఈ డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ కాంటెక్స్ట్ ఎంతో చూద్దాం, దాని తర్వాత నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మనకి ఈ యొక్క క్యాండిడేట్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క డిస్క్లోజ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఓకే, ఓన్లీ ఎన్నికలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అవుతుందో దాన్ని మాత్రమే డిస్క్లోజ్ చేయాలి. ఈవెన్ ఓటర్స్కి కూడా అదే చెప్పింది అనమాట. ఓటర్స్కి క్యాండిడేట్ గురించినటువంటి అంత సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. క్యాండిడేట్ యొక్క ఎలక్షన్కి సంబంధించి ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఓటర్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇండివిజువల్కి ఉన్నట్టు క్యాండిడేట్ కూడా రైట్ టు ప్రైవసీ ఉంటుంది కదా అని సుప్రీంకోర్టు క్యాండిడేట్ యొక్క రైట్ టు ప్రైవసీని కూడా సపోర్ట్ చేసింది. మరి ఈ కాంటెక్స్లో ఒకసారి మనము ఈ కాన్సెప్ట్ ఎంతో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనకి ఇందులో మెయిన్ కీ కాంపోనెంట్ ఎవరు? సుప్రీంకోర్టు. ఎవరి గురించి చెప్తుంది? ఈ యొక్క ఎలక్షన్లో ఉండేటటువంటి క్యాండిడేట్స్, ఎలక్షన్లో ఉండేటటువంటి క్యాండిడేట్స్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, ఎలక్షన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ గురించి చెప్తుంది. ఫైన్, ఓకే. అలానే ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైట్ టు ప్రైవసీ, రైట్ టు ప్రైవసీకి సంబంధించి. సరే, ఫస్ట్ మనం చూస్తే ఏంటంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ యొక్క ఎలక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎలక్షన్లో ఉండేటటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, క్యాండిడేట్స్ వీళ్ళకి సంబంధించి ఏం రైట్ ఉందని చెప్తున్నారు? వీళ్ళకి సంబంధించి రైట్ టు ప్రైవసీ ఉంటుంది వీళ్ళకు సంబంధించి అని చెప్పారు. ఈ సందర్భంలో క్యాండిడేట్స్ ఫాలో అయ్యేటటువంటి అంటే కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి అంటే, మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951ని కోడ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఏం చెప్తుంది? ఈ యొక్క ఎలక్షన్లో ఉన్నటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ ఏముంటాయి, ఇందులో కరప్ట్ ప్రాక్టీసెస్ ఏముంటాయి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 చెప్తుంది. ఆ కరప్ట్ ప్రాక్టీసెస్ మనకి ఎలక్షన్లో ఏదైనా అఫెన్స్ కమిట్ అయినా ఉండొచ్చు. ఓకే, ఎలక్టోరల్ అఫెన్స్, దాంతోపాటు మనకి ఏదైనా సరే వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయినా ఉండొచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని ఫైల్ చేయలేదనుకోండి, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఫైలింగ్లో కానీ, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ ఈ విషయంలో కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క ఎలక్షన్ కరప్ట్ ప్రాక్టీసెస్ వస్తాయి. ఏ చట్టం ప్రకారం? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం.
సరే, ఇక్కడ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఫైలింగ్ అని చెప్తున్నాను కదా. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఫైలింగ్ విషయంలో ఒక క్యాండిడేట్ ఎన్ని రోజులలో తను ఖర్చు పెట్టిన దాన్ని ఈ యొక్క ఎక్స్పెండిచర్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది, హౌ మెనీ డేస్. ఓకే, అలానే ఈ యొక్క ఎక్స్పెండిచర్ విషయంలో పొలిటికల్ పార్టీ కూడా ఏమైనా టైం లిమిట్ ఉందా అంటే పొలిటికల్ పార్టీ కూడా తమ ఖర్చు చేసినటువంటి ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్ని వాళ్ళు కూడా ఫైల్ చేయాలి, చేస్తే ఎన్ని డేస్లో ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేయండి. సో మనకి ఇవి అన్నమాట. అండ్ రైట్ టు ప్రైవసీ గురించి మనకి సుప్రీంకోర్టు ఈ యొక్క పుట్టస్వామి కేసు. ఓకే, పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ గురించి చెప్పారు. రైట్ టు ప్రైవసీ ఎందులో భాగమని చెప్పారు మనకి ఆర్టికల్ 21, అంటే ఇది మనకి రైట్ టు లైఫ్లో భాగమని చెప్పారు. ఓకే, రైట్ టు లైఫ్లో ఒక భాగమని చెప్పారు రైట్ టు ప్రైవసీ అనేది. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి డీటెయిల్స్ అని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్, సో సుప్రీంకోర్టు ఎవరికి సంబంధించింది, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన ఒక కేసు ఫైల్ అయిందనమాట. ఏంటంటే ఆ ఎమ్మెల్యే తనకు సంబంధించినటువంటి ఒక ఆస్తి అంటే బైక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క ఎలక్షన్ అఫిడవిట్లో అనౌన్స్ చేయలేదని, యాక్చువల్లీ అంటే తెలపలేదని చెప్పేసి కేసు ఫైల్ అయింది. తన వాటిని అమ్మేయడం జరిగిందనమాట. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్యాండిడేట్స్ ఇందాక మీకు చెప్పినట్టు తమకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు అంటే యాజ్ లాంగ్ యాజ్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్షన్కి రిలేటబుల్ ఉన్నంత మట్టుకే వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్తే సరిపోద్ది అన్నారు సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్యే అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎక్కడ కేసు ఫైల్ అయింది, గౌహతి హైకోర్టులో కేసు ఫైల్ అయిందనమాట. ఈ యొక్క ఏమని తన యొక్క ఎన్నికల మీద రద్దు చేయండి, నల్ అండ్ వాయిడన్ చేయండి. ఎందుకు తనకు సంబంధించినటువంటి యొక్క అంటే అసెట్స్ని డిక్లేర్ చేయలేదు, అది రాంగ్ అన్నారు. దేని ప్రకారం రాంగు, ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం రాంగ్ అలా చేయకుండా ఉండడం, కాబట్టి దాన్ని మీరు క్యాన్సిల్ చేయండి అన్నారు అనమాట. ఈ పిటిషన్ ఏం చెప్తున్నారు, యొక్క సెక్షన్ 123 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 123 ప్రకారం ఇది కరప్ట్ ప్రాక్టీసెస్లోకి వస్తుంది, కాబట్టి మీరు అతను డిస్క్వాలిఫై చేయండి అన్నారు. బట్ సుప్రీంకోర్టు అతన్ని డిస్క్వాలిఫై చేయకపోగా వాళ్ళకు కూడా రైట్ టు ప్రైవసీ ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అలానే ఈ యొక్క ఏదైతే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఉందో అది ఓటర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు, కాబట్టి ఇది కరప్ట్ ప్రాక్టీసెస్లోకి రాదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి అంటే డిఫెక్ట్ ఆఫ్ సబ్స్టాన్షియల్ నేచర్ అంటే అది మనకి సెక్షన్ 36 క్లాస్ 4 1951 పరిధిలోకి రాదు అని చెప్పేసి అన్నారనమాట. అలానే ఈ యొక్క ఓటర్స్కి రైట్ టు డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒక సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది, అంతే తప్పించి క్యాండిడేట్ సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ తెలియాల్సినటువంటి అవసరం లేదు ఓటర్స్కి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తూ సేమ్ ఈ యొక్క రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అన్నటువంటి విషయం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో దాన్ని మళ్ళీ రీట్రేట్ చేసిందనమాట. దాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఈ యొక్క జడ్జిమెంట్ చెప్పింది. మరొకసారి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 చూస్తే ఇండియాలో ఎలక్షన్స్ని రెగ్యులేట్ చేసేది 2 యాక్ట్స్ మెయిన్గా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో మెయిన్గా ఈ యొక్క ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి అండ్ ఈ యొక్క క్యాండిడేట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, అలానే ఎన్నికలలో ఈ యొక్క అవినీతి రకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కరప్ట్ ప్రాక్టీసెస్ వాటి ఎలా కంట్రోల్ చేయాలి, ఎలక్షన్కి సంబంధించినటువంటి డౌట్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ వాటిని ఎలా సాల్వ్ చేయాలి. దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో సెక్షన్ 36 క్లాస్ 4 ఉంటుందన్నమాట. ఈ సెక్షన్ 36 క్లాస్ 4 ఏం చెప్తుంది అంటే రిటర్న్ ఆన్ ఆఫీసర్ రిజెక్ట్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. వేటిని రిజెక్ట్ చేయొచ్చు, ఈ యొక్క అఫిడవిట్లో ఏదైనా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కనుక ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ అఫిడవిట్ని రిజెక్ట్ చేసేటటువంటి అధికారం కూడా ఉంటుంది. దీని ప్రకారం సెక్షన్ 36 క్లాస్ 4 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం. సో ఈ యాక్ట్ ఇంకా కరప్ట్ ప్రాక్టీసెస్ గురించి ఏమేమి చెప్తుంది, కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే మనకి ఎన్నికలలో ఈ యొక్క డబ్బు వినియోగించడం కానీ, లేదా ఎన్నికలలో వాళ్ళ యొక్క రిలీజన్ పరంగా అడగడం కానీ, లేదా ఎన్నికల్లో యొక్క హింసను ప్రేరేపించేటటువంటి లాంగ్వేజ్ మాట్లాడడం కానీ. అండ్ మీరు ఇక్కడ అభిరామ్ సింగ్ వర్సెస్ సిడి కొమన్చెన్ కేస్, ఈ కేసులో చూసినట్టయితే కనుక సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ మతం పైన ఓటు అడగకూడదు, దాంతోపాటు ఈ యొక్క ఓటర్ల యొక్క మతాన్ని ఉద్దేశిస్తూ కూడా ఈ యొక్క ఓటు అడగకూడదు అనమాట. అంటే కులం పేరుపైన కానీ మతం పేరుపైన కానీ ఉద్దేశిస్తూ ఓట్లు అడగకూడదని చెప్పేసి ఈ కేసులో జడ్జిమెంట్ చెప్పింది. అలానే ఓటర్లని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురి చేయడం అంటే అది డబ్బు ద్వారా కానీ లేకపోతే భయపెట్టడం కానీ అది కూడా మనకి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. దానివల్ల కూడా మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళు డిస్క్వాలిఫై అవ్వచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ 123 క్లాస్ 4 ప్రకారము ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి కరప్ట్ ప్రాక్టీసెస్, అలానే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని
వాళ్ళు ఫైల్ చేయకపోయినా కూడా, నేను మీకు ఇందాక క్వశ్చన్ అడిగాను, ఎప్పుడైనా సరే ఒక క్యాండిడేట్ ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన తర్వాత 30 డేస్లో వాళ్ళ యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని వాళ్ళు ఫైల్ చేయాలన్నమాట. అది ఎవరు చెప్తున్నారు? సెక్షన్ 123 క్లాస్ 4లో చెప్తున్నారు. ఒకవేళ ఫైల్ చేయనట్టయితే కనుక వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, అంటే యొక్క మెయిన్గా అంటే సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది కానీ లేదా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఈ రెండింటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మన ఇండియాలో ఎన్నికలు స్మూత్గా జరగడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క చట్టాలు పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఈ యొక్క క్యాండిడేట్స్ ఎన్నికలకు సంబంధించినంత మట్టుకి వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క లయబిలిటీస్ తెలుసుకోవడం ఓటర్ల యొక్క హక్కు కాబట్టి వాటిని ఫెసిలిటేట్ చేస్తుంటాయి ఈ యొక్క చట్టాలు. దానివల్ల ఏమవుతుంది? ఎన్నికలలో ఒక అకౌంటబిలిటీ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు భావిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఎన్నికలలో కరప్ట్ ప్రాక్టీసెస్ యొక్క అవినీతి చర్యలను కూడా అరికడుతుంది. లైక్ బూత్ క్యాప్చరింగ్ కానీ, బ్రైబరీ కానీ, వీటన్నింటిని కూడా. దాంతోపాటు ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం మొన్నటి వరకు ఈ యొక్క ఎలక్టరల్ బాండ్స్ అని రిసీవ్ చేసుకునేటటువంటి అధికారం ఉండే, అండ్ పార్టీ ఫండ్స్ని కూడా ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎలక్టరల్ బాండ్స్ ఇటీవల కాలంలో మనకు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్గా రాంగ్ అని కూడా చెప్పింది, మనందరికీ తెలుసు. నెక్స్ట్ లా కమిషన్ ఎందుకు చూద్దాం ఒకసారి. లా కమిషన్ తన యొక్క 244th రిపోర్టు 2014 దాని యొక్క టైటిల్ ఏంది? ఎలక్టోరల్ డిస్క్వాలిఫికేషన్. అలానే 2016లో ఎలక్టోరల్ రిఫార్మ్స్ అన్న టైటిల్తోని లా కమిషన్ ఏం రికమెండ్ చేసింది చూద్దాం. లా కమిషన్ ఏం రికమెండ్ చేసిందంటే, ఈ యొక్క ఎవరైతే కనుక అఫిడవిట్లో రాంగ్గా చెప్పినట్టయితే కనుక వాళ్ళని మినిమం 2 years ఇంప్రిజన్మెంట్ ఉండాలి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్లో ఏం జరుగుతుందంటే, అఫిడవిట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళపైన ఎప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే కన్నా ముందు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. మనం తెలంగాణలో కూడా చాలా సందర్భాల్లో చూసాం. ఆ టైంకి మనకి దానివల్ల వచ్చేటటువంటి రిజల్ట్ కూడా ఏం లేదు. ఈవెన్ కామన్ మ్యాన్కి కూడా ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం పోయేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క ఫాల్స్ అఫిడవిట్ కేసుల కోసం సపరేట్గా కోర్టులని అంటే స్పెషల్ కోర్ట్స్ వేయాల్సి ఉంటుంది. అలానే ఎవరైనా సరే ఈ యొక్క అట్లీస్ట్ 5 years అంటే ఇంప్రిజన్మెంట్ ఉన్న వాళ్ళని యొక్క ఎలక్షన్స్లో మళ్ళీ తిరిగి పోటీ చేయకుండా ఉండే విధంగా మీరు చూడాలని చెప్పేసి, ఇప్పుడు మనకు 2 years కన్నా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 6 years వరకు పోటీ చేయడానికి వీల్లేదు. అదే మనకి ఇక్కడ ఎవరైనా సరే అట్లీస్ట్ ఒక 5 years కన్నా ఎక్కువ జైలు శిక్ష పడితేనైతే కనుక వాళ్ళని అసలు ఇంకా ఎలక్షన్లో పోటీ చేయకుండా ఇన్ఎలిజిబుల్ చేయాలని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి సజెషన్స్ ఇచ్చారనుకోండి. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ యొక్క వాళ్ళ యొక్క క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎలక్షన్స్ కన్నా ముందు అట్లీస్ట్ 3 సార్లు పేపర్లో పబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క కేసులకు సంబంధించి. ఈ మధ్యలో మనకి పార్టీలు కానీ క్యాండిడేట్స్ కానీ ఇలాంటివి చేయడం మనం తరచూ చూస్తున్నాం. అంటే దానివల్ల ఏమవుతుంది? ఓటర్లకు క్యాండిడేట్స్ చెప్పాల్సి ఉంటుందన్నమాట, మా పైన ఇలాంటి క్రిమినల్ రికార్డు ఉంది అని చెప్పేసి. అది ఒకవేళ ఏదైనా అన్యాయమైనటువంటి కేసులు అయితే కనుక ఓటర్లు వాళ్ళని మళ్ళీ ఓటు వేసి గెలిపించుకోవచ్చు. ఒకవేళ క్రిమినల్ రికార్డు ఉంటే కనుక ఓటర్లను వాళ్ళు చూజ్ చేసుకొని ఓటర్లు వాళ్ళకు ఓటు వేయాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటారు. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఏంటంటే, ఈ యొక్క పనిష్మెంట్ అనేది ఫాల్స్ ఎఫిడవిట్స్కి చాలా తీవ్రంగా ఉండాలి. అలానే ఈ యొక్క ఫాల్స్ అఫిడవిట్ ఎవరైనా ఫైల్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఆ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేసే విధంగా కూడా ఉండాలి. ఇలాంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి క్రిమినల్ రికార్డ్స్ని అంటే ఏవైతే ఉన్నాయో వాళ్ళని పబ్లిష్ చేయమనడం ఇది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం క్యాండిడేట్స్ కూడా మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది, దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కోర్టు పైన ఉంది. సో కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే కేసులో ఇది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, which decade has been designated as the United Nations Decade on Biodiversity. యునైటెడ్ నేషన్ డికేడ్ అండ్ బయోడైవర్సిటీ డికేడ్గా మనకి 2011 నుంచి 2020 దీన్ని మనం గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏంటో చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్, అండర్ ద కాన్స్టిట్యూషన్ ఎ పర్సన్ షిల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఒక వ్యక్తి పార్లమెంట్ పోటీ చేయకుండా డిస్క్వాలిఫై అయ్యే సందర్భంలో అవుతాడు. ఇఫ్ హీ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఇఫ్ ఈస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ సర్టెన్ ఎలక్షన్ అఫెన్సెస్, ఇఫ్ ఈజ్ ఎన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. ఇందులో ఏది రైట్? మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆన్ ద రైట్ టు ప్రైవసీ. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్స్ రైట్ టు ప్రైవసీ అనేది ఈ యొక్క ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎస్పెషల్లీ రిగార్డింగ్ ద డిస్క్లోజర్ ఆఫ్ అసెట్స్ని డిస్క్లోజ్ చేసే విషయంలో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనకి మెయిన్స్ క్వశ్చన్.
సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, మెయిన్గా మనం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అలానే క్యాండిడేట్స్కి రైట్ టు ప్రైవసీ ఉంటుందని చెప్పింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 దాని యొక్క రూల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారము ఏవి కరప్ట్ ప్రాక్టీసెస్ అని డిస్కస్ చేసాం. దాంతోపాటు కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కూడా డిస్కస్ చేసాం. అంటే ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఖచ్చితంగా తమ పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసెస్ని వాళ్ళు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి సుప్రీంకోర్టు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ పైన సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.